ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ అధికారులు మళ్లీ షాక్ ఇచ్చారు. ఇవాళ హైదరాబాద్, తిరుపతి, బెంగళూరులోని ఆయన నివాసాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేపడుతున్నారు. హైదరాబాద్ ఫిలిం నగర్లోని ప్రశాసన్ నగర్, యూసఫ్ గూడ, గాయత్రి హిల్స్ లోని మిథున్ రెడ్డి నివాసాల్లో రైడ్స్ నిర్వహించారు. కొండాపూర్లోని ఆయన కార్యాలయం, సోమాజిగూడలోని డికాట్ కొరియర్ కంపెనీలోనూ తనిఖీలు జరిగాయి. అయితే డికాట్ కొరియర్ నుంచి మిథున్ రెడ్డికి చెందిన PLR ప్రాజెక్ట్స్ కంపెనీలోకి 25 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు విచారణలో భాగంగా సిట్ బృందం ఈ సోదాలు చేపడుతోంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుల్లో భాగంగా మరి ఈ అక్రమ కేసులన్నిటినీ కూడా పెడుతున్నారు. ఖచ్చితంగా అరెస్ట్ చేసిన రోజే మాకందరికీ తెలుసు, ఎప్పటికైనా కూడా వీరు పెట్టిన కేసులన్నీ కూడా నిరూపితం కావు, ఎందుకంటే అందులో నిజాలు లేవు అన్నది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన కారును ఉద్దేశించి ఆయన చేసిన వ్యంగ్యాస్త్రాలు ఇప్పుడు రాజకీయంగా మారాయి. బీజేపీ గుర్తు అయిన తామర పువ్వుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ తనదైన శైలిలో బదులిచ్చారు. బుద్ధి సరిగ్గా లేని వారే తామర పువ్వు దేవుడి పూజకు పనికిరాదని మాట్లాడుతారు. కారు గుర్తు ఉన్న పార్టీ వాళ్ళు తమ పరిస్థితిని తాము చూసుకోవాలి. వాళ్ళ